ధనవంతులు అంటే మన కళ్ళ ముందు మెరిసే కార్లు, లగ్జరీ ఇల్లు, పక్కా బిజినెస్ ప్లాన్స్ గుర్తొస్తాయి. డబ్బు సంపాదించడం ఒక కళ అయితే దాన్ని పెంచుకుంటూ పోవడం ఒక పెద్ద సబ్జెక్ట్. ఈ విషయంలో అమెరికా ప్రపంచంలోనే అగ్రస్థానంలో ఉంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఎంతో మంది ధనవంతులు తమ సంపదను పెంచుకోవడానికి అమెరికాలోని కొన్ని ప్రత్యేక ప్రాంతాలను ఎంచుకుంటారు. అయితే ఈ సంపదంతా కేవలం అక్కడ కొన్ని రాష్ట్రాల్లోనే పోగుపడింది. ఇవి బిలియనీర్స్ కి కేర్ ఆఫ్ అడ్రస్ గా పాపులర్ అయ్యాయి. ఈ లిస్టులో ఉన్న టాప్ 10 యుఎస్ స్టేట్స్ లిస్ట్ ఇదే. కాలిఫోర్నియా 2025లో అమెరికాలో ఎక్కువ మంది బిలియనీర్స్ నివసించే రాష్ట్రాల లిస్టులో కాలిఫోర్నియా టాప్ ప్లేస్లో ఉంది. ఇక్కడ ఏకంగా 199 మంది బిలియనీర్లు ఉన్నారు. ఈ సంపద వెనుక 2 ప్రధాన కారణాలున్నాయి. ఒకటి, సిలికాన్ వ్యాలీలో నిలవై ఉన్న టెక్నాలజీ ప్రపంచం. 2, హాలీవుడ్ ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీ. మార్క్ జుకర్బర్గ్ వంటి టెక్ దిగ్గజాలు, కొత్త స్టార్టప్ల ఫౌండర్లు ఇక్కడే ఉంటారు. దీంతో పాటు సినీ పరిశ్రమలోని ప్రముఖులు కూడా ఈ రాష్ట్రాన్ని తమ నివాసంగా మార్చుకున్నారు. అందుకే కాలిఫోర్నియా ధనవంతులకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారింది. న్యూయార్క్ రాష్ట్రం 136 మంది బిలియనీర్లతో 2వ స్థానంలో నిలిచింది. వీరిలో ఎక్కువ మంది న్యూయార్క్ సిటీలో నివసిస్తున్నారు. ఈ నగరం వాల్ స్ట్రీట్, పెద్ద పెద్ద గ్లోబల్ బ్యాంకులు, రియల్ ఎస్టేట్ బిజినెస్లకు ప్రపంచ కేంద్రంగా ఉంది. ఇక్కడ ఉన్న అపారమైన ఆర్థిక అవకాశాలు, విలాసవంతమైన లైఫ్ స్టైల్ ధనవంతులను విశేషంగా ఆకర్షిస్తున్నాయి. ఫ్లోరిడా రాష్ట్రం సంపన్నులకు ప్రధాన కేంద్రంగా ఎదుగుతోంది. ఇక్కడ దాదాపు 117 మంది బిలియనీర్లు నివసిస్తున్నారు. దీనికి ఇక్కడి లగ్జరీ లైఫ్ స్టైల్ ఒక కారణమైతే, తక్కువ పన్నులు, వ్యాపారాలకు అనుకూలమైన వాతావరణం మరో ముఖ్యమైన విషయం. పన్నులు ఎక్కువగా ఉన్న ఇతర రాష్ట్రాల నుంచి చాలా మంది బిలియనీర్లు ఫ్లోరిడాకు మారడానికి ఇదే మెయిన్ రీజన్. సంపన్నులు పెరుగుతున్న ఇతర రాష్ట్రాలు, బిలియనీర్ల సంఖ్య పెరుగుతున్న ఇతర రాష్ట్రాల విషయానికొస్తే, టెక్సాస్లో 83 మంది సంపన్నులు నివసిస్తున్నారు. ఇక్కడ పెట్రోలియం, రియల్ ఎస్టేట్ రంగాలు బాగా అభివృద్ధి చెందాయి. ఇల్లినాయిస్లో 30, మాసాచ్యుసెట్స్లో 23 మంది, పెన్సిల్వేనియాలో 21 మంది, జార్జియాలో 21 మంది, టెన్నెస్సీలో 15 మంది, నెవాడాలో 19 మంది, కనెక్టికట్లో 17 మంది బిలియనీర్లు ఉన్నారు. ఈ గణాంకాలను బట్టి చూస్తే ధనవంతులు వ్యాపార, టెక్నాలజీ, ఆర్థిక రంగాలకు అనుకూలమైన ప్రాంతాల్లోనే ఎక్కువగా నివసించడానికి ఇష్టపడుతున్నారనే విషయం స్పష్టమవుతోంది. లగ్జరీ లైఫ్ స్టైల్ బిలియనీర్లు తమ నివాసాలను ఎంచుకునేటప్పుడు కేవలం వ్యాపార అవకాశాలు, పన్ను ప్రయోజనాలే కాదు, లగ్జరీ లైఫ్ స్టైల్కు కూడా ప్రాధాన్యత ఇస్తారు. ప్రైవేట్ జెట్ పార్కింగ్, యాచ్ క్లబ్లు, ప్రపంచ స్థాయి గోల్ఫ్ కోర్సులు, స్పెషల్ స్కూల్స్ వంటివి ఈ ప్రాంతాల్లో ఎక్కువగా ఉంటాయి. ఉదాహరణకు ఫ్లోరిడాలోని పామ్ బీచ్ లేదా కాలిఫోర్నియాలోని బెవర్లీ హిల్స్ వంటి ప్రాంతాలు ఇటువంటి విలాసవంతమైన సౌకర్యాలకు ప్రసిద్ధి చెందాయి. ఈ కారణాలతో బిలియనీర్లు ఒకే చోట ఎక్కువగా నివసించడానికి ఇష్టపడతారు. రాజకీయ పలుకుబడి, సంపన్నులు కొన్ని రాష్ట్రాల్లోనే ఉండడం వెనుక రాజకీయ పరపతి కూడా ఒక ప్రధాన కారణం. పెద్ద సంఖ్యలో బిలియనీర్లు ఒకే ప్రాంతంలో ఉంటే వారికి రాష్ట్ర రాజకీయాలపై, ప్రభుత్వ నిర్ణయాలపై ప్రభావం చూపే అవకాశం లభిస్తుంది. పన్నుల చట్టాలు, వ్యాపార నియమాలు వంటి విషయాల్లో తమకు అనుకూలమైన నిర్ణయాలు తీసుకునేలా ప్రభావితం చేయగలరు. ఈ కారణంగానే చాలా మంది ధనవంతులు తమకు అనుకూలంగా ఉండే రాష్ట్రాల్లో నివాసం ఉండడానికి ప్రాధాన్యతనిస్తారు.